మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమందు మరొకసారి దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన నామమును స్మరిస్తూ ఆయన పాదముల చెంత గడపటానికి దేవుడిచ్చిన మంచి భాగ్యమును బట్టి దేవుడికి నిండు వందనాలు సమర్పిస్తూ ఇటు ప్రార్థనకు ఇచ్చేసిన సంఘమంతటికి కూడా దినదినము నూతన పరచబడుతూ ఆయన వాక్యం ద్వారా కట్టబడి ఆయనకు మహిమకరంగా బ్రతకగలుగుటకు సంఘమంతటిని దేవుడు దీవించి కాపాడును గాక. ఆమేన్. ఈ దినం మనం యెషయా గ్రంథము 19వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉండగా 19, 22 అధ్యాయాలు కూడా ఒకే దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఆ దేశం ఏమై ఉంది అంటే మొదటి వచనాన్ని మనం చదువుతాం. ఐగుప్తును గురించిన దేవోక్తి. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలు 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో కూడా ఏ దేశం మీద ఏం జరగబోతుంది అని ఆలోచిస్తే గనక ఐగుప్తు మీద దేవుడు రాబోయే లేదా ఆ దేశం మీదకి రాబోయే శిక్షలు, అదే విధంగా పతనమవుతుంది, ఏ విధంగా ఫలిస్తుంది అనే మాటలు ధ్యానిస్తూ ఉండగా 19వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఇవి 2 భాగాలుగా మీకు ఉంటాయి. మొదటి భాగమేమో 15 లేదా 16 వచనం వరకు లేదా 17 వచనం వరకు ఏ విధంగా ఐగుప్తు రాజ్యము మెల్లమెల్లగా పతనం అవుతుందో చూస్తాం. ఆ తర్వాతి పాఠ్య భాగం 25వ వచనం వరకు కూడా ఏ విధంగా తిరిగి రాజ్యము కట్టబడుతుందో మనం చూస్తాం. అంటే ఒకే అధ్యాయంలో పడిపోవటం చూస్తాం, అదేవిధంగా తిరిగి రాజ్యము కట్టబడటం కూడా చూస్తాం. ఐగుప్తు గురించిన దేవోక్తి వినటానికి ముందు అసలు ఎందుకు దేవుడు ఐగుప్తును ఆయన శిక్షించాలనుకుంటున్నాడు? కారణం లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. అవకాశం ఇవ్వకుండా కూడా దేవుడు ఏ పని చేయడు. అంటే మానవుని శిక్షించటం కాదు, ఆయనకి రీజన్ ఉన్నది. అదేవిధంగా ఆయన మానవునికి చాలా అవకాశాలు ఇస్తాడు, తెలుసుకోవాలి అని. ఈ మాటలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోషే ఫరోతోని మాట్లాడడానికి పోయినప్పుడు, మేము మా దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, మమ్మల్ని పంపియండి అన్నప్పుడు మొట్టమొదటి ఫరో వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? యెహోవా ఎవడు, నేను ఎందుకు మిమ్మల్ని పంపించాను? నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీరు చూస్తే ఈ మాట కనబడుతుంది. అసలు యెహోవా ఎవడు? ఎందుకు ఆ మాట అన్నాడు? ఐగుప్తులో చాలా దేవతలు ఉన్నాయి, వీరు కాకుండా ప్రత్యేకంగా ఇంకొకరు మాకు కావాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే ఆ తర్వాత 1, 2 తెగులు అయిపోయినాక మోషే ఫరోతో చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 సందర్భంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీరు అంటే నేను చదువుతాను చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. నువ్వు అన్నావు కదా, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అని. దానికి ఈ తెగులన్నీ ఏం అనుసరిస్తున్నాయి అంటే ఆయన లాంటి దేవుడు ఇంకొకడు లేడు. ఇది మొదటిది. రెండవది 9వ అధ్యాయం 14 వచనంలో కూడా చూస్తే కనుక, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవలకు మీదకి, నీ ప్రజల మీదకి పంపించెదను. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకున్నట్లు. ఆయన అడిగిన ప్రశ్నకి మోసే ఇచ్చిన జవాబు, ఆయన వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకోవటానికి ఈ తెగుళ్ళన్నీ పంపిస్తా ఉన్నాడు దేవుడు.
అవునా? అందుకే మనం చదివిన వాక్య భాగం ఏమిటో తెలుసా? ఐగుప్తీను ఆయనే కొట్టెను. ఆ ఆయనే మళ్ళా ఎప్పుడైతే ప్రజలు ఆయన వైపు తిరిగినారో ఆయనే వారిని స్వస్థపరచను. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడన్నా శిక్షిస్తే గుర్తుపెట్టుకోండి, అది శిక్ష కాదు. దేవుడు ఆ వ్యక్తిని క్రమశిక్షణలోకి నడిపిస్తుందని అర్థం. మనం మన జీవితంలో అది మనం పనిష్మెంట్ లాగా చూస్తున్నాం, కానీ అది పనిష్మెంట్ కాదు. అది నిన్ను క్రమపరిచే విధానం. ఆ విధానంలో దేవుడు కొన్ని సందర్భంలో మనల్ని ఆయా పరిస్థితుల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఐగుప్తును గురించిన దేవోక్తిని చదువుతున్నప్పుడు, మనం ఇంతకుముందు కొన్ని దేశాల గురించి చదివినాం కదా, చదువుతూ ఉన్నప్పుడు జనరల్గా ఆ దేశాల గురించి రాయబడినప్పుడు చదివిన మాట ఏంటంటే, నేను తెగులు పంపిస్తా, నేను ఆ రాజ్యాలను పంపిస్తా, నేను ఇది చేస్తా అని ఉంటుంది. అవునా? అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తు మీదకి మీరు ఇప్పుడు మొదటి వచనాన్ని రెండో భాగం అంటే రెండో లైన్ చదివితే కనుక ఏముందో తెలుసా? యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఇంతకు ముందు సందర్భంలో వేరే దేశాల గురించి నేను అశూరును పంపిస్తా, నేను వేరే రాజ్యాలతో మిమ్మల్ని నేను శిక్షిస్తా, లేదా తెగులు పంపిస్తా అన్నాడు. కానీ ఇక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? దేవుడే మేఘ వాహనుడై ఐగుప్తు మీదకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను త్వరగా ఆ మొదటి భాగం అంతటిని నేను ముగిస్తాను. ఐగుప్తులో ఏదైతే ఫరో తన ప్రజలందరూ, దేవుడు ఎక్కడి నుంచి తెగులు అంటే ఆయన శిక్ష స్టార్ట్ చేసిండో తెలుసా? ఎప్పుడు మనం జనరల్గా చూసినాం, ప్రజల నుంచి తర్వాత దేశాన్ని అలా మనం చూస్తాం కదా. ఐగుప్తులో దేవుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు అయ్యా ఈ తెగుళ్ళు అంటే, మొదటి వచనంలో రాయబడ్డ మాట, ఆయన రావటంతోనే ఆ దేశంలో ఉన్న దేవతలన్నీ, మీరు చూడండి 3వ లైన్ చదివితే కనుక, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఇన్ని రోజులు ఏదైతే గొప్పదని ఐగుప్తీయులు నమ్ముకొని ఆశ్రయించి బ్రతికినారో, ఆయన రాకతోనే ఏమైతుందో తెలుసా? ఇప్పుడు ఇవన్నీ కలవరపడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు తన ఉగ్రతను లేదా తన కోపాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండో తెలుసా? ఐగుప్తు దేవతల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ముందు మతపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాడు. అది మొదటి విషయం. రెండో విషయము ఎక్కడ జరిగిందయ్యా అంటే, బయట నుంచి ఐగుప్తుకి యుద్ధాలు ఏమి జరగలేదు. మీరు 2వ వచనం చదివితే, మీరే కొట్టుకొని చేస్తారు అని ఉంటుంది. మీ పట్టణాలే యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆలోచించండి, ఓ రాజ్యం పడిపోవటానికి ఏదైనా పెద్ద కారణం ఉండాలి అంటే బయట నుంచి ఏం రావాల్సిన అవసరం లేదు. రాజ్యంలోని తిరుగుబాటు స్టార్ట్ అయితే గనక ఏ రాజ్యం కూడా ఎప్పుడు నిలవదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని బయల్జేబులతో పోల్చినప్పుడు ఏమన్నా తెలుసా? సాతానికి విరుద్ధంగా ఉంటే సాతాను రాజ్యం నిలుస్తుందా? నిలవదు. ఇప్పుడు ఐగుప్తీయుల పతనం ఎలా ఉందయ్యా అంటే, బయట నుంచి యుద్ధాలు రావటం లేదు, మీరే ఒకరి మీద ఒకరు యుద్ధాలని చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మతపరంగా ఎప్పుడైతే అంటే వారు పతనమైనరు, రెండోది పొలిటికల్గా ఎప్పుడైతే రాజకీయ పరంగా పతనమైనరో ఆ రాజ్యం ఎప్పుడు కూడా నిలవదు. ఏ దేశమైనా కూడా ఈ రెండింటిలో ఎప్పుడైతే వీక్ అవుతారో ఆ రాజ్యం పడిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. దేవతల నుంచి ప్రారంభించి రాజ్యంలో దేవుడు ప్రజలను అంటే వారు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రెండవ విషయం ఆలోచిస్తే కనుక, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పడిపోయింది. భారతదేశంలో మిషనరీస్ ఎక్కువ వచ్చిన ప్రదేశం ఏంటిదో తెలుసా? ఒకటేమో గోవా, ఒకటేమో మనకి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర. ఎందుకు అంటే
ఓడరేవు ఎక్కడ ఉంటుందో అక్కడికి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. అర్థమైందా? సీషోర్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది, రాకపోకలు కూడా చాలా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు అంత టెక్నాలజీ ఫ్లైట్స్ కానీ ఇవి లేవు కాబట్టి ఇప్పుడు పడవలో ప్రయాణం ఎక్కువ చేసినారు కాబట్టి ఇప్పుడు ఐగుప్తుకు ఉన్న బేస్ పాయింట్ ఏంటిదయ్యా అంటే నైలు నది. నైలు నది ద్వారా చాలా వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి. ఆర్థికంగా ఐగుప్తు బలపరచబడి ఎదగటంలో ఆ నైలు నది ద్వారా జరిగే అన్ని విషయాలు వారికి చాలా లాభాన్ని ఇచ్చినాయి. అయితే దేవుడు చెప్పిన మాట, నైలు నది అంతా ఎండిపోతుంది అంటే మూడో విషయం ఏం చెప్తుండో తెలుసు దేవుడు, మీ ఆర్థిక వ్యవస్థ కూడా పతనం అవుతుంది. అంటే దేన్ని చూసైతే మీరు మురిసినరో, దేన్ని చూసైతే యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరగను అని మీరు ప్రశ్న వేసిరో వాటన్నిటినీ దేవుడు ఏమంటారు జడ్జి చేసుకుంటా, తీర్పు తీర్చుకుంటా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీళ్ళు ఉండవో రాయబడ్డ మాట కింద జాలరులు కలవరపడటం స్టార్ట్ చేస్తారు. బట్టలు నేసేవారు నేయకుండా వారి పనులు మానేస్తారు. వారు హృదయంలో వారు విచారపడుతూ సిగ్గుపడుతూ వారు ప్రతి పనిలో ఏది చేయాలో అర్థం కాక రాయబడ్డ మాట చూడండి, కూలి పని చేయి వారందరూ మనోవ్యాధి పొందుదురు. ఎప్పుడైతే పని జరగదో డబ్బులు ఉండవు, ఎప్పుడైతే డబ్బులు ఉండదో దేశం ఆర్థికంగా పడిపోతుంది. ఇక చివరి విషయాన్ని ఆలోచిస్తే కనుక దేశానికి ప్రాముఖ్యమైన వారు ఎవరయ్యా అంటే మంత్రులు, జ్ఞానులు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు జననంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాజు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యూదుల రాజును దర్శించాలనుకున్నాం, ఆయన ఎక్కడ పుట్టిండు అంటే ఆయన ఎవరిని పిలిచినాడు? జ్ఞానవంతులను పిలిచినాడు. అంటే ఒక దేశం కట్టబడాలి అంటే ఆధారం ఏంటో తెలుసా? జ్ఞానవంతులు ఉండాలి. అందుకే మంత్రులు, సామంతులు అంటాం. మనం రాజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ రాజ్య సభలో ఆ జ్ఞానవంతులందరితో డిస్కషన్ చేసి వారితో చర్చించి ఓ తీర్మానం చేసుకుంటారు. మనం అదే రెహబాబు జీవితంలో కూడా మనం చూస్తాం. ఆయన తండ్రి పరిపాలించినప్పుడు నా జ్ఞానులు వాళ్ళందరినీ పిలిపించి, ప్రజలు ఈ ప్రశ్న వేసినారు, నేనేమని సమాధానం చెప్పాలి వాళ్ళకి అని. అంటే ప్రతి సందర్భంలో రాజ్యం కట్టబడ్డంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించేది ఎవరు అంటే జ్ఞానులు. ఇప్పుడు ఐగుప్తుకున్న ఆధారం ఏంటిది అంటే జ్ఞానం గలవారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమనో తెలుసా? ఎటు పోయినారు మీ జ్ఞానవంతులు? ఇన్ని కష్టాలు, ఇన్ని ఉపద్రవాలు మీ మధ్యలో వస్తుంటే మీ జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దానికి పరిష్కారం ఎందుకు కనుక్కోలేకపోతున్నారు మీ జ్ఞానవంతులు? దానికి జవాబు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీ జ్ఞానవంతులు? అందుకే ఆ దినమున అనే మాట స్టార్ట్ అవుతుంది. ఆ దినమున ఐగుప్తు వాళ్ళందరూ స్త్రీల వంటి అంటే బలహీనులుగా మార్చబడతారు. దేవుని తీర్పుకు ఎప్పుడైతే ప్రజలు గురైనరో వారు మెల్లమెల్లగా అన్ని విషయాల్లో పతనమైతూ వస్తారు. ఇది మొదటి భాగంలో ఒక్కొక్క విధంగా జరిగిన విధానం. ఏ విధంగానైతే పతనం స్టార్ట్ అయిందో గుర్తుపెట్టుకోండి, అదే విధంగా తిరిగి ఐగుప్తులు లేవటం స్టార్ట్ అవుతారు. అందుకే రెండవ భాగంలో మొట్టమొదటి పని ఏంటిదో తెలుసా? మీరు చేసిన మొట్టమొదటి పని ఫలించటానికి. 18వ వచనం చూడండి, లేదా 18వ వచనం. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వాడమని ప్రమాణం చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. ఈ పతనమంతా అయిన తర్వాత దేవుడిని ఎరిగిన ప్రజలు వారితో కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా యెహోవా ఎవరో అర్థం చేసుకోవటం స్టార్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి 19వ వచనంలో రాయబడ్డ మాట, ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును
ఉండును. మొదట ఏమని ప్రశ్నించినారు? యెహోవా ఎవరు? యెహోవా ఎవరు, యెహోవాను మేము. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జీవితం ఫలించటానికి? ఆలోచించినారా? అంటే జీవితంలో ఎప్పుడైతే రైట్ పర్సన్స్ని కలిసి రైట్ వేలో సాగటం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితాలు ఫలించటం స్టార్ట్ అవుతుంది. మన మొదటి వచనంలో యెహోవా వస్తే ఆ దేవతలన్నీ కూడా కలవరపడ్డాయి. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన పని ఏంటో తెలుసా? యెహోవాకు ఆ పట్టణము మధ్యలో ఒక బలిపీఠాన్ని కట్టినారు. ఆ సరిహద్దులు అంటే దేశ సరిహద్దులో ఒక ప్రాకారంలో ఓ స్తంభాన్ని కట్టుకున్నారు. ఇప్పుడు ఏది సరిదిద్దుకున్నారో తెలుసా? మొదట వారు సరిదిద్దుకున్నది వారి ఆధ్యాత్మికమైన స్థితి. వారు మొదట సరి చేసుకున్నది వారి మతపరమైన స్థితి. వారు గ్రహించినది ఏమిటి అంటే, ఎవరైతే మాకు తెలియదు అన్నమో ఆ దేవుడే ఇక మమ్మల్ని రక్షించగలడు, ఆ దేవుడే మమ్మల్ని నిలబెట్టగలడు అని గ్రహించి ఆయనను పూజించటం, ఆయనకు బలులు అర్పించటం ఆ దినాల్లో ఉన్న అలవాటులో వారు తిరిగి వారి మతపరమైన విషయాలను సరిచేసుకోవటం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మీరు చూస్తే కనుక వారు దేవునికి ప్రార్థించటం ప్రారంభిస్తారు. నేను అన్ని టైం లేదు కాబట్టి ఒక్కొక్క వచనం ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేను రెఫరెన్స్లు అంటే చెప్తా ఉన్నాను. ఆ తర్వాత వారు దేవునికి ఎప్పుడైతే ప్రార్థించటం మొదలుపెట్టారో దేవుడు పడిపోయిన వారి స్థితిని తిరిగి కట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. అందుకే ఒక మాట చెప్తున్నటువంటి, బాధకులను గురించి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. అంటే పడిపోయిన ఐగుప్తీయులను దేవుడు తిరిగి కట్టటము ప్రారంభిస్తా ఉన్నాడు. అది రెండవ విషయం. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా కిందికి చదివితే కనుక వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు రక్షించటమే కాదు, వ్రాయబడ్డ మాట, యెహోవా తన ప్రత్యక్షతను వారికి బయలుపరచటం ప్రారంభించినట్టు. ఆ మాట మీరు 21వ వచనం చూడండి. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తను వెల్లడిపరచుకును, ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు, వారు బలి నైవేద్యం అర్పించి ఆయనను సేవించెదరు, యెహోవాను మొక్కుకొనెదరు, తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. దేవుని ప్రత్యక్షతలోకి నడిపించబడతా ఉన్నారు. ఇప్పటి వరకు అసత్యమైన వాటిని, మనుషులు చేసుకున్న వాటిని ఆరాధిస్తున్న ఆ ప్రజలు నిజ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడుతూ ఉంది. చివరి మాటలు మనం త్వరగా చూడగలిగితే కనుక 23 నుంచి మీరు చదివితే ఓ 3 మాటలు కనబడతాయి. ఏమిటో తెలుసా? ఇటు ఐగుప్తు, ఇటు అషూరు, ఇటు ఇశ్రాయేలు ప్రజలు, వీరు ముగ్గురు సమాధానంగా కలిసి బ్రతకటం స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు కొట్టుకున్న వీరు, అప్పటి వరకు యుద్ధాలు జరిగిన వీరి దేశాలలో ఎప్పుడైతే యెహోవా నామమున ప్రార్థించటం, యెహోవాకు బలులు అర్పించటం, యెహోవాను సేవించటం ప్రార్థించినారో, ఇప్పుడు వీరి ముగ్గురు దేశాల్లో కలిగింది ఏంటో తెలుసా? సమాధానం స్థితి ఉంటుంది. అందుకే యుద్ధాలు ఏమి జరగవు అని రాయబడ్డది. రెండో విషయము, వీరందరూ కలిసి ఐక్యతగా బ్రతుకుతారు. అంటే ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం మీదకి యుద్ధం అనేదిగా జరగదు, మానేసిన యుద్ధాలు చేయటం. మూడో విషయం ఏమన్నాడో తెలుసా? మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. మీరు ఆలోచించండి, యెహోవా ఎవడు అని గర్వంతో విర్రవీగిన రాజు ప్రజలు ఇప్పుడు ఏమని రాయబడ్డదో తెలుసా? మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురు. అందుకే మనం చివరి వచనాన్ని చూస్తే
ఐగుప్తు నా జనులని, అశూరీయులు నా చేతి పని అని, ఇశ్రాయేలీయులు నా స్వాస్థ్యమని ఆయన ప్రకటించటం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫలింపులో లేదా ఈ పతనంలో అన్నీ నెరవేర్చబడలేదు సుమా, గుర్తుపెట్టుకోండి. అంటే నైలు నది పూర్తిగా ఎండిపోవటం జరగలేదు. కానీ దేవుని రాకడలో ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ చదివితే ఇవి మళ్ళీ మీకు కనబడతా ఉంటాయి. ప్రజలు వారి జీవితంలో పడిపోతూ ఉన్నప్పుడు ఎవరి కొరకు చూడాలో తెలుసా? మనము దేవుని వైపుకు చూడగలిగితే కనుక నిలబెట్టేవారు ఎవరు? దేవుడు. నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా మార్చేవాడు దేవుడు. ఐగుప్తీయులు అది గ్రహించి వారి జీవితంలో ఆధ్యాత్మిక విధానం సరిచేసుకున్నారు. సరిచేసుకొని ప్రార్థించటం ప్రారంభించినారు. దేవుడు పతనమైన దేశాన్ని తిరిగి కడుతూ ఆ ప్రజలను స్వస్థపరుస్తూ విమోచిస్తూ దేశంలో యుద్ధాలు లేకుండా మాన్పించి వేసి వారందరినీ ఐక్యపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చిన దేవుడు. ఐగుప్తు మనకు నేర్పించిన గుణపాఠం, యెహోవా ఎవడు అని విరుద్ధంగా తిరిగితే గనుక పడగొట్టేవాడు ఆయన్నే. ఒకవేళ నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన వైపు తిరిగితే నేను నిలబెట్టువాడు కూడా ఆయన్నే. అందుకే యోబు గ్రంథంలో రాయబడ్డ మాట, ఆయనే గాయం చేస్తాడు. నువ్వు గాయమైనప్పుడు ఆయన మీద కోపపడక ఆయన వైపు తిరిగితే కింద రాయబడ్డ మాట, ఆయన చేతులే కట్టును, ఆయన్నే మాన్పును. మరి మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచిస్తూ, ఆ పరిస్థితికి కారణం మనం దేవుని పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నామో ఆలోచించాలి. మనం దేవుని పట్ల ఎలాంటి శ్రద్ధను చూపిస్తున్నామో ఆలోచించాలి. మనం సరి అయిన విధానంలో లేకపోతే ఐగుప్తులాగా మొదటి భాగంలో జరిగినట్టు పతనానికి గురవుతాం. ఒకవేళ నీ ఆధ్యాత్మిక స్థితిని, నీ ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దుకొని ఆయనను నువ్వు వెంబడిస్తూ బ్రతికితే గనుక ఆయన తిరిగి నీ జీవితాన్ని కట్టగలడు. పడిపోయిన ప్రాకారమును తిరిగి ఆయన కట్టి నిన్ను బాగు చేయగలడు. మరి మనం కూడా మన స్థితిని బట్టి మనం ఎక్కడ పడిపోతున్నామో గ్రహించి తిరిగి ఆయన వైపుకు మనం మళ్ళీ ఆయన సహవాసంలో బలపడుతూ ఆయన ద్వారానే తిరిగి మనం ఫలించి అనేకులు దీవెనకరంగా మారుటకు ఇటు మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవ, మీకు నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు దేవ, ఐగుప్తుల మీదికి దేవ మీరు తీర్పును పంపించినప్పుడు వారి దేవతలు కానీ, వారి జ్ఞానమైన ప్రజలు కానీ, మంత్రులు కానీ, వారి ఆర్థిక వ్యవస్థ కానీ దేవ ఏది వారిని కాపాడలేకపోయింది. ఆ పతనమైన స్థితిలో వారు మీ వైపుకు తిరిగినప్పుడు ఎవరు కాపాడలేని, కట్టలేని ఆ పరిస్థితిని మీరు తిరిగి సరిదిద్ది నాయన ఆ దేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి మీరు నడిపించారు. ఈ మాటలు ధ్యానించిన మేము పతనమవుతూ ఉంటే కనుక మొదట దేవ మా ఆధ్యాత్మిక స్థితిని మేము మీ వాక్యానుసారంగా పరీక్షించుకొని ఆ వాక్యానుసారంగా మేము నిలబడుటకు మీ సహాయం అనుగ్రహిస్తూ మీరే దీవించమని వేడుకుంటున్నాం. ఈ దినం జరగబోయే దేవ ఈ సెంట్రల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంతట్లో తోడుగా ఉండి నడిపించండి. ఆరాధన దేవ సకాలంలో ప్రారంభించి సకాలంలో ముగించబడ్డకు అనేకులు దేవ మీ వాక్యాన్ని విని వారి హృదయంలో నొచ్చుకొని మీ వైపుకు తిరిగి మీ ద్వారా దేవ వారి జీవితాలు కట్టబడి మీ రక్తంలో పవిత్రపరచబడి మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా జీవించే విధానంలో దేవ ప్రతి ఒక్కరూ ఆరాధనలో పొందుకునే విధంగా మీ సహాయం అనుగ్రహిస్తూ నడిపించండి. మీ దైవ సేవకుని దేవ సకాలంలో మధ్యలోకి నడిపిస్తూ మంచి వాతావరణం దేవ మీరు అనుగ్రహిస్తూ నడిపించి ప్రతిదీ దేవ మీరు సకాలంలో మేమన్నీ పొందుకునే విధంగా జ్ఞానం అనుగ్రహించండి. తొందరపడకుండా ఏది కూడా దేవ మేము నిర్లక్ష్యం చేయకుండా మీ పనిని శ్రద్ధగా జాగ్రత్తగా చేయడానికి సంఘాన్ని బలపరుస్తూ నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదము ఇటు ఆరాధనలో పాలు పొందిన మనందరికీ, సంఘమంతటికి, ఈ దినం జరగబోతున్న ఉపవాస ప్రార్థన కూడికంతటికి దేవుని నడిపింపు తోడైయును గాక. ఆమేన్.